హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ కుకింగ్. నా పేరు శ్రీదేవి అండి. నేను ఇవాళ మీకు చూపించబోతున్న ఐటెం పన్నీర్ మటర్ మసాలా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దామా. ఆనియన్స్ 2, పెద్ద సైజు ఆనియన్స్ 2, టమాటాలు 2, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు చిన్న సైజులో 1, జీరా, గ్రీన్ పీస్, హోల్ గరం మసాలా, కాజు, గరం మసాలా పౌడర్, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, బటర్. మరి ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఒక 3 లవంగాలండి, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వండి. ఇదిగోండి, ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఇలా ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక మిక్సర్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిసేపు చల్లారాక మిక్సీలో వేసుకుందాం. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి.
ఇలా ఆనియన్స్ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేయండి. మనం ఆల్రెడీ ఆనియన్ టొమాటో పేస్ట్లో కూడా వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగానే వేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, వన్ స్పూన్ జీరా పౌడర్, వేసి బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తరువాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలపండి. ఈ మసాలా అంతా వేగిన తరువాత కొంచెం గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న గ్రీన్ పీస్ని వేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కూర మొత్తం దగ్గరకు అయ్యిందండి. చూడండి కర్రీ ఎంత బాగుందో, గ్రేవీగా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఇలాగ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి. పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాం. పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయకుండా నేరుగా కూడా వేసుకోవచ్చండి. కట్ చేసి మీకు కావాలనుకుంటే ఇట్లా ఫ్రై చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా పన్నీర్ వేసి ఒక 3 మినిట్స్ అయిన తర్వాత ఇదిగోండి కసూరి మేతి ఇలాగ అరచేతిలోకి తీసుకొని ఇలా నలిపినట్టుగా చేసి మొత్తం కర్రీ అంతా వేయండి. దీనివల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. హోటల్లో లాంటి టేస్ట్ వస్తుందండి. ఇంకా లాస్ట్లో ఇలా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకుని ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. చాలా మంచి క్రీమీ టేస్ట్ వస్తుందండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు, వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రీమీగా చాలా రుచిగా ఉండే పన్నీర్ మటర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ సలహాలని సూచనల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మీ సలహాలు నాకెంతో విలువైనవి. Thanks for watching. Bye bye.